ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు 618వ నామం జ్యోతిర్గణేశ్వర. అంటే జ్యోతి, అన్నిటికీ జ్యోతి, పరమ జ్యోతులైనటువంటి అన్నిటికీ కూడా ఈశ్వరుడు ఈ పరమాత్మ. అందుకని జ్యోతిర్గణేశ్వర అన్నారు. మరి ఈ గణపతి గణేశ్వర అన్నారు కదా, అక్కడ అర్థం వస్తుంది. మళ్ళీ గణేశ్వర అంటే గణపతి ఏనుగు తలగల దేవత. ఆయన గణాలన్నిటికీ అధిపతి. మరి గణాలంటే ఏమిటి? గుంపులు. మరి అంకెల్ని, శబ్దాలని గుంపులుగా గణ విభజన చేసి అర్థం చేసుకోవటాన్ని ఈయన కలిగిస్తాడు. ఆ గణేశ్వరుడు కనుక ఆ గణపతి గణ విభజనని అర్థం చేసుకునేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. ఆయనకి సిద్ధి, బుద్ధి అంటారు భార్యలు. ఈ దేవతలందరికీ కూడా వాళ్లకు ఉన్నటువంటి శక్తుల్ని మరి ఆ భార్యలుగా మనకి తెలియజేశారు. ఆ గణపతిని ఆరాధిస్తే విఘ్నాలను తొలగిస్తాడు, రాకుండా చేస్తాడు. సిద్ధిని, బుద్ధిని ప్రసాదిస్తాడు. సిద్ధి అంటే మనం ఏ సత్కార్యం మొదలెట్టినా అది సిద్ధించేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చి మరి దాన్ని సిద్ధింపజేస్తాడు, విజయాన్ని కలిగిస్తాడు. బుద్ధి అంటే మన బుద్ధి వక్రబుద్ధిగా మారకుండా చక్కని మంచి సుబుద్ధితో ఉండి మరి చక్కని ధర్మ మార్గంలో నడిచేటువంటి శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. ఈ బుద్ధి సక్రమంగా నడిపించి బుద్ధిని ఆ తర్వాత చేసేటువంటి కార్యక్రమాలకు సిద్ధిని కలగజేస్తాడు. అటువంటి ఈ సిద్ధి, బుద్ధి ఆయన యొక్క శక్తులే ఆయన భార్యలుగా మనకి చెప్తూ ఉంటారు. అందుకే ఈయన విద్యలకు అధిపతి అని కూడా చెప్తారు. విద్య నేర్చుకోవడానికి మరి మనం వినాయక చవితి రోజునే చక్కగా విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క పుస్తకాలను అక్కడ పెట్టి చక్కగా పూజలు చేస్తారు. విద్యలకు అధిపతి కూడా గణేశ్వరుడే. మరి జ్ఞానానికి ప్రతిరూపం ఆ గణేశ్వరుడు, ఆ జ్యోతి గణేశ్వరుడు అన్నారు. జ్ఞానానికి మరి జ్ఞానముతో కూడినటువంటి వాక్కుకి, ఉచ్చారణకు మరి ఇవన్నీ కూడా సరస్వతీదేవి స్వరూపాలని చెప్తారు కదా. ఆ సరస్వతికి కూడా అధిదేవతగా చెప్తున్నారు ఇక్కడ. మరి విద్య, జ్ఞానము, బుద్ధి అన్నీ కూడా మనకి ఈ గణేశ్వరుని వల్లే మనకి లభిస్తున్నాయి. ఈయన అనుగ్రహం మరి ఉంటేనే మనకి విద్య నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నా, మనకు అబ్బాలి అంటే కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలి. ఈ జ్యోతిర్గణేశ్వరుని అనుగ్రహం వల్లే చక్కగా విద్య నేర్చుకోవటానికి మనకి ఆ శక్తి వస్తుంది. ఆ విద్య నేర్చుకోవటానికి గణపతి ఎవరు అంటే మళ్ళీ అధిదేవతే ఆయనే. మరి ఈయన అనుగ్రహం వల్లే మనకు పదాలు, వాక్యాలు, ఆ పదాలే వాక్యాలుగా, మరి అక్షరాలే పదాలుగా, పదాలే వాక్యాలుగా, మళ్ళీ వాక్యాల్ని అక్షరాలుగా విభజించి గ్రహించటానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు అక్షరాల్ని కూర్చి పదాలు, వాక్యాలు తయారు చేస్తారు. మళ్ళీ వాటిని అర్థం చేసుకోవాలంటే వాటిని విభజన చేసి చక్కగా మనకి అర్థాన్ని తెలియజేస్తారు. అంటే ఆ కూర్పు ఆయనే, మళ్ళా విభజన చేసి అర్థం తెలియజేసేది కూడా
ఆయనే. అట్లా విభజించి మరి గ్రహించటానికి సాధ్యమయ్యేటువంటి శక్తినిచ్చేది కూడా ఆయనే గనక జ్యోతిర్గణేశ్వర అన్నారు. అందుచేతే గ్రంథ పఠనం కూడా ఈయన యొక్క అనుగ్రహం వల్లనే మనకి లభిస్తుంది. మనం చదవాలి అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి దాన్ని మనం చదవలేము, అక్కడ పెట్టేసి ఊరుకుంటాం. మరి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం, చదవట్లేదు అనుకుంటున్నాం. ఎప్పటికో ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, ఆ పుస్తకాన్ని తీసి చదవగలుగుతాం. అప్పుడు అనుకుంటాం ఆ భగవంతుడి అనుగ్రహం ఈరోజు కలిగింది అని. అంటే మనకి సంకల్పం ఉన్నా మానవ సంకల్పానికి భగవత్ సంకల్పం తోడైతే అది సంపూర్ణమవుతుంది, విజయవంతమవుతుంది, మరి లభిస్తుంది, విజయం సార్థకత లభిస్తుంది అని చెబుతారు. అందుకని ఆ జ్యోతిర్గణేశ్వరుని యొక్క అనుగ్రహం చేతే మనం విద్యని, బుద్ధిని, జ్ఞానాన్ని అన్నిటినీ కూడా పొందగలుగుతాం. అటువంటి జ్యోతిర్గణేశ్వరుడు మరి వెలుగులకెల్లా అధిపతి అయినటువంటి స్వామిని, జ్యోతి అంటేనే వెలుగు కదా, ఆ వెలుగంటే ఏమిటి అర్థం? జ్ఞానం. ఇక్కడ జ్యోతి అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం అనే మనకి ప్రతిక్షణం ఈ అర్థాన్ని మనకి తెలియజేస్తూనే ఉంటారు. ఆ జ్యోతి వెలుగు అంటేనే జ్ఞానము. ఆ జ్ఞానానికి అధిపతి అయినటువంటి స్వామిని జ్యోతిర్గణేశ్వరుడు అన్నారని శంకరుల వారు చెప్పారు. స్వామి వెలుగులకే వెలుగు, అంటే ఆ జ్యోతులన్నిటికీ అధిపతి ఆయన, వెలుగులకి అధిపతి ఆయన. వెలుగునిచ్చేది ఎవరు మనకి లౌకికంగా? సూర్యుడు, చంద్రుడు, తారలు, నక్షత్రాలు. అంటే వీటన్నిటికీ కూడా వెలుగునిచ్చేటువంటి శక్తినిచ్చి జగత్తుకి వెలుగుని పంచి జగత్తుని నడిపించే శక్తిని వాళ్ళకి ఇచ్చినటువంటి స్వామి గనక జ్యోతిర్గణేశ్వర అన్నారు. అంటే వెలుగులకే వెలుగు. ఆయన స్వయం ప్రకాశమూర్తి. ఇప్పుడు సూర్యుడు స్వయం ప్రకాశుడు, చంద్రుడు సూర్యుని యొక్క కాంతిని తాను తీసుకుని మనకి ప్రకాశాన్ని ఇస్తున్నాడు అని మనం మామూలుగా ఇక్కడ వరకు తెలుసుకుంటాం. ఇంకా లోతుకెళ్తే విచారణ చేస్తే సూర్యునికి శక్తినిచ్చేది ఎవరు అంటే ఆ జగత్ప్రభువు, ఆ పరమాత్మ. ఆ సూర్యునికి ఆ శక్తినిచ్చి ఆయన వెలుగునిస్తూ మళ్ళీ తారలకు, చంద్రుడికి వెలుగునిచ్చే శక్తిని ఆయన ఇస్తూ జగత్తుని పరిపాలిస్తూ జగత్తుని పోషింపజేసేటువంటి స్వామి సూర్యుడు అని సూర్యనారాయణుడు అంటాం. మరి ఆయనే మనకు జగత్తుకి ఆధారం. పోషణకర్త ఎవరు అంటే నారాయణుడు. ఆ నారాయణుడే ఇక్కడ సూర్యనారాయణుడుగా మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. ఆ సూర్యనారాయణునికే శక్తిని ఇంత శక్తిని ఇచ్చేది ఆ జ్యోతిర్గణేశ్వరుడు అని మనం తెలుసుకోవాలి. ఆ జ్యోతిర్మూర్తిని మరి అనుసరించేటువంటి వెలుగులు మొత్తం సమస్తం కూడా ఆయన్ని అనుసరించే ఆ ప్రకాశం నడుస్తోంది. యదాదిత్యగతం తేజ అన్నారు. సూర్యునిలో ప్రకాశించే తేజం ఎవరిది అంటే నాదే అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. స్వామి వెలుగుల వల్లే ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగులన్నీ కూడా ఆ స్వామి యొక్క వెలుగుల వల్లే లోకాలన్నీ కాంతితో ప్రకాశిస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అనుకూలులైనటువంటి తేజోరూపులై ప్రకాశించే మరి అనంత గరుడ, విశ్వక్సేనుడు మొదలైనటువంటి పరిచారకుల గణం చేత స్వామి సేవింపబడుతూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా
ఆ తేజస్వరూపులై ప్రకాశించే వాళ్ళందరూ కూడా స్వామిని సేవిస్తున్నారు. అంటే ఈ వెలుగులే వీళ్ళందరికీ వెలుగునిచ్చేటువంటి ప్రకాశించేటువంటి శక్తినిచ్చినటువంటి జ్యోతిర్గణేశ్వరుణ్ణి వాళ్ళు పూజిస్తున్నారు, అర్చిస్తున్నారు. అందుకని ఆయన జ్యోతిర్గణేశ్వరుడు అన్నారని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. విశ్వానికి అంతటిని కూడా తన యందే ఉంచుకునేవాడు కనుక మరి దేవతలందరికీ నాయకుడు ఆయనే. మరి జ్యోతి అంటే సముదాయానికి, వెలుగునిచ్చే సముదాయానికి అన్నిటికీ కూడా ప్రభువు స్వామే గనక జ్యోతిర్గణేశ్వరుడని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మహర్షులు స్వామిని ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః అని అర్చన చేస్తున్నారు. అటువంటి జ్యోతిర్గణేశ్వరుని అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నాలో జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి పరమ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరమ పదాన్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం